ఈ శ్రీరామనవమి రోజు మనం ఎప్పుడూ వినే స్టోరీ కంటే ఆ రామయ్య అవతారం వెనుక ఉన్న కొన్ని డివైన్ సీక్రెట్స్ గురించి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అవేంటో లాస్ట్ వరకు చూడండి. రాములు వారు కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి ఎందుకు అవతరించారో తెలుసా? సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని పూర్తిగా ప్రకాశిస్తున్న ఆ అభిజిత్ లగ్నంలో రామయ్య జన్మించారు. లోకంలో ఉన్న తేజస్సును అంతం చేసి ధర్మ తేజస్సును నిలబెట్టాలనే సంకల్పంతో ఆ పుణ్యకాలానికి అవతరించారు. ఇంకొక విషయం, మన రామయ్యకి నలుగురు సోదరులే కాకుండా ఒక అక్క కూడా ఉన్నారని మీలో ఎంతమంది తెలుసు? ఆమె పేరే శాంత. వాల్మీకి రామాయణ బాలకాండలో ఈ చరిత్ర క్లియర్గా ఉంది. రామయ్య వాడిన శివధనుస్సుని ఎక్కపెట్టడం మామూలు విషయం కాదు. అసలు ఆ విల్లుని మొదట 5,000 మంది బలవంతులు కలిసి ఒక రథం మీద తోస్తూ తీసుకొచ్చారు. అంతటి మహాశక్తి ఉన్న ఆ విల్లుని మన రామయ్య చాలా సులువుగా ఎత్తాడు అంటే అది కేవలం దైవశక్తి వల్లనే సాధ్యమవుతుంది. ఈ శ్రీరామనవమి నాడు రామ అనే పదాన్ని 108 సార్లు ఒక పేపర్ మీద రాసి చూడండి. అది మీలోని భయాన్ని పోయి ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. రామ అంటే కేవలం పేరు మాత్రమే కాదండి, అది మీ జీవితాంతం తోడుండే ఒక రక్షక కవచం. ఆ రామయ్య ఆశీస్సులు మరియు మన గురూజీ హనుమంతుల వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. Please subscribe to my channel for more informative videos. Thank you.